మీడియా మిత్రులరా, తమ్ముళ్ళరా, పెద్దలరా, చాలా టైం అయిపోయింది. కాసేపు మాట్లాడతాను. దీంతో చాలా సాయం ధన్యవాదాలు. నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి, నాన్న సినిమాను ఆదరించాలని ఈ సభని నిజం చెప్పడానికి ఇవ్వాలని కేవలం కాశీ గారు వల్లే. కాశీ గారు రీసెంట్గా సినిమా చూశారండి. బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు. ఆయన మెచ్చుకోవడం కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం అని ఆయన అంటూ ఈ సినిమా మేము ఎంకరేజ్ చేస్తాం, ఇలా సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలా మంది ప్రముఖులు పిలుస్తాము, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాశీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటానండి. థ్యాంక్స్ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు పద్దెని దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రీయోగ కవి అనుశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఇప్పించాల్సిందిగా అడ్డక దయాకర్ గారిని కోరేదండి. థ్యాంక్స్ లాట్ అనుశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అది నా విజ్ఞప్తి. నాకు ట్యాక్స్ ఇవ్వద్దు, ఏమవుతండి, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం అవుతుంది. ప్లీజ్, నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని. నా సినిమా గురించి చెప్పండి, సినిమా ఎవరు చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కరెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది. ఆ హెల్ప్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమార్ సంభవ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ప్రైమ్ 90 బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ బ్రహ్మాండంగా పనిచేస్తారు ఆయన. సెల్యూట్. సో నా సినిమా తెలుసుకున్న ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్ బ్రహ్మాండంగా మాట్లాడారండి. ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండంగా చెప్పారండి. తమ్ముళ్ళ విద్యార్థి నాయకుల తమ్ముళ్ళ మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్, బాగా మాట్లాడారు. శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు. వందనాలు మీకు. మీడియా మిత్రులు ఎంతసేపు ఉన్నారు నా కోసం, నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అనుశ్రీ గారు చెప్పినట్టు సినిమా తీసుడు, రిలీజ్ చేసుడు, పబ్లిష్ చేసుడు. పబ్లిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిష్ అనేది లేకపోతే జనం సినిమా తీయడం రాదు. కాబట్టి మాకు జనానికి మధ్య వారు అంటే మీ వీడియో వారే. కాబట్టి దయచేసి నా సినిమాని ప్రజలు తీసుకున్నారండి. మీ దండం పెడతా. థ్యాంక్స్ లాట్. మిత్రులారా, ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీశానంటే 10 సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో, ముఖ్యంగా భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో. వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాలు కొనుక్కోవడం. ఎంతగా ఉండే స్కామ్, సాక్షులు పుట్టి 100 మంది పైగా సాక్షులు చనిపోయారు. స్టిల్ కేసెస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాల స్కామ్, ఉద్యోగాలు అందిస్తున్నాయి. అర్హులు లేకుండా అనర్హులకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారికి చుట్టుకుపోతూ విమర్శలు స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ మ్యాగం అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకి నెంబర్ 1 నుంచి 1000 ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా ద్వారా లీలా పేపర్లు మొత్తం యాక్టివ్ యాడ్స్, ఒక్కొక్క యాడ్ lakhs of rupees. How they are living? How much they are earning? And how much they are doing business with education? ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకి ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ భాషతో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను పెట్టుకుంటున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో వీళ్ళ పేపర్లు జరుగుతున్నాయి కాలేజీలో. కాలేజీ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలు పెడతాం. ఉద్యోగాలు పెడుతుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కలుగుతాం ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే ఒక మోసంతో, ఒక వ్యాపార దృక్పథంతో, ఒక మాఫియా అయిపోయి అక్కడ కూడా పేపర్ లీకేజ్ అండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి. రీసెంట్ గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలా మందికి నీట్ విషయంలో గుర్తుపెట్టుకుంటాం. గుజరాత్ లో పేపర్ పేపర్ జరిగిపోయాయి. ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేరైపోయింది.
ఇంత పేపర్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్? పేపర్ జరగకూడదు, విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి చిత్రమై ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నింటి నుంచి ప్రభుత్వ విద్యార్థులను బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు ఎడ్యుకేషన్ ఉండకూడదు, మొత్తం ఊరు చేయాలి. ప్రభుత్వం కాపాడుకోవాలి, ప్రభుత్వం బలోపేతం చేయాలి, విద్యని వైద్యుని జాగ్రత్త చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పారు. చిత్రం ద్వారా ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇందాక భాస్కర్ గారు చెప్తున్నారు, వరవరరావు గారు శాస్త్రి, సాయిబాబా శాస్త్రి మిమ్మల్ని కూడా పెడుతున్నాం అనుకుంటేనా పెడతారనుకుంటే, నేను వరవరరావు గారు అంత సాయిబాబా గారు గొప్పడు కాను, నేను మామూలు విషయం కాను. నేను నా ఊట నాకు చూసుకుంటా. ఇక నా ఉద్యోగతలు ఏంటంటే ఈ సినిమా నేను ఆగస్టు 22వ తారీఖు రిలీజ్ చేస్తానండి. ఆగస్టు 22 అండి. దయచేసి సినిమాను చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడం నాకు నుంచి శక్తిని ప్రసాదించండి. ఇదే నాకు చెప్పండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా అన్న నారాయణమూర్తి గారి చిత్రం డబ్బుల కోసం తీసే ఒక కమర్షియల్ సినిమా కాదు, తాత్కాలిక వినోదం ఇచ్చే సినిమా కాదు. ప్రతి చిత్రం ఆయనది ఒక సందేశం, నవ సమాజ నిర్మాణం కోసం ఆయన తీసే ప్రతి చిత్రం అద్భుతమైన చిత్రం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 2 విశ్లేషణ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఒక్కసారి ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన సినిమాలను ఒక్కసారి విశ్లేషణ చేస్తే, ఆ కథనాలు విశ్లేషణ చేస్తే ఏమున్నది ఇప్పటివరకు అన్ని సినిమాలు అనుకుంటే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసమే ఆయన చిత్రాలలో ఉంటాయి. అంతేకాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదవారి కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, మహిళా హక్కుల కోసమే ఆయన చిత్రంలో ఉంటా ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యలో జరుగుతున్న మాఫియా, విద్యా ప్రక్షాళన చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి, వైద్యంలో జరుగుతున్న మాఫియా ఏంది, ఇలాంటి చిత్రాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆయన చిత్రాలు చూడాలి. అవే నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది, విద్య లేనిది సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతో విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈరోజు యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా చిత్రం తీయడం కావచ్చు. ఒక్కసారి ఈ సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్రేకాలతో కూడిన, హృదయం బరువెక్కిందా అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈరోజు విద్యలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేదల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది, వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది, అలాగే పేపర్ లీకేజ్ల వల్ల సూసైడ్లు ఏ విధంగా ఉన్నాయి, కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చప్పట్లతో మనం ఆయనను స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 వాక్యాలతో నేను చేస్తున్నాను. ఈ రోజు ఒక చిత్రంతో ఉద్యమం చేయగల నటుడు నారాయణమూర్తి గారు, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలతో సినిమా తీసే ఒక డైరెక్టర్ నారాయణమూర్తి గారు. అంతేకాదు ఈ రోజు మానవ హక్కులను పరిరక్షణ కోసం ఆయన ఒక మానవతావాదిగా నిజంగా ఆయనతో వేదిక పంచుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అహం ఉండదు, ఎక్కడ మానవత విలువలతో అన్న, తమ్ముడు, అక్క, చెల్ల ఏందండి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో కాదు దేశంలో ఆడదండి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుని సినిమాను ఆదరించాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.